నమస్కారం. నమస్కారం. సార్ చెప్పండి. సైబర్ నేరాలు ప్రతిరోజు ఏదో ఒక విధంగా జరుగుతూనే ఉన్నాయి. ఇది చిన్న, పెద్ద కావచ్చు, ఆఖరికి పోలీసులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు. ఇవన్నీ చూస్తున్నాం. ప్రస్తుతం అసలు ఇమ్మడి రవికి సంబంధించినది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి మనం. ఇమ్మడి రవి అసలు ఎవరు? ఇంత భారీ స్థాయిలో సైబర్ నేరానికి పాల్పడ్డాడంటే దీని వెనుక ఎవరున్నారని అనుకోవాలి. అసలు ఏంటి? ఎలా ఆలోచించారు? ఇమ్మడి రవి వెనకాల ఎవరున్నారు అనేది పోలీసు వాళ్ళు చూసుకుంటారు. నేనేం చెప్తానంటే ఈ ఇమ్మడికి ముందు జరుగుతున్నాయి ఈ పైరసీ, తర్వాత కూడా జరుగుతాయి అన్నట్టు. సో ఇట్లా సెన్సేషన్ ఏదన్నా అయితేనే కానీ ఈ టీవీలో కానీ లేకపోతే సోషల్ మీడియా కానీ డిస్కషన్ జరిగే అవకాశం లేదన్నట్టు. సో ఈ సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. సో ఓ రకంగా చెప్పాలంటే ఇమ్మడి రవి ఏదైతే చేసినాడో అది ఒక రంగము, ఒక దానికి సంబంధించినది. ఎనీయో చట్ట పరిధిలో ఏదైతే చర్య తీసుకోవాలనో పోలీసు వాళ్ళు తీసుకుంటారు అన్నట్టు. సో అతనికి వెనకాల ఎవరు ఉండారు ఏదనేది ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. సో మనం మంచిగా ఇన్వెస్టిగేషన్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ తెలియపరుస్తారు పోలీసు వాళ్ళని ఆశిద్దాం. ఇప్పుడు మాధవరెడ్డి గారు చూస్తున్నాము, సైబర్ నేరాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ చూసుకుంటే ఇమ్మడి రవికి సంబంధించిన అంశమే చూద్దాము. అంటే సైబర్ నేరానికి పాల్పడ్డాడు, భారీ స్థాయిలో పాల్పడ్డాడు. దీనికి కారణం ఏంటి అసలు ముఖ్యంగా? సో మీరు అన్నట్లు సైబర్ నేరాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఎంత జరుగుతున్నాయి అంటే గత పార్లమెంటు సమావేశంలో హోంశాఖ సహాయ మంత్రి స్వయంగా తెలియపరుస్తూ భారత ప్రజలు 22,845 కోట్లు పోగొట్టుకున్నట్లు ఆయన స్వయంగా పార్లమెంటు సాక్షిగా అధికారికంగా చెప్పారు. సో ఈ సైబర్ నేరాల్లో డబ్బులే కాదు, ప్రాణాలు, మానాలు కూడా వెళ్ళిపోతున్నాయి. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఐబొమ్మ రవి మీరు చెప్తున్న ఏదైతే ఉందో అది సముద్రంలో నీటి బొట్ట అంతే. సో మేబీ ఒక రంగం వాళ్ళు మాత్రం దానికి ఇబ్బంది పడి ఉండొచ్చు. సో ఏదైతే ఉందో అది పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా ఏందనేది విషయం తెలుస్తుంది. అయితే మాధవరెడ్డి గారు చూసుకుంటే పైరసీ అనేది అంటే మూవీ ఇండస్ట్రీకి సంబంధించింది. వాళ్ళు సఫర్ అవుతున్నారు. కష్టపడి తీసుకున్న తర్వాత ఈవినింగ్ కల్లా విడుదలైపోయి ఐబొమ్మలో ప్లే అవ్వడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో అంత కాన్సన్ట్రేషన్ యువత వీటిపైన పెడుతుంది. వాటికి సంబంధించి అసలు టెక్నాలజీ ఎలా ఉంటుందని అనుకోవాలండి అసలు. అంటే ఒక ఇండస్ట్రీకి సంబంధించి ఇప్పుడు మాట్లాడితే సో ఇది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఐబొమ్మ ఎవరైతే రవి ఈ సినిమాలు తన ఛానల్లో కానీ తన ఏదైతే టెలిగ్రామ్ ఛానల్లో కావచ్చు లేకపోతే వెబ్సైట్ ద్వారా కానీ ఆయన ఒక పర్టికులర్ ప్లేస్లో రికార్డ్ చేయించడం కావచ్చు లేకపోతే హ్యాక్ చేయడం కావచ్చు. కమింగ్ టు హ్యాకింగ్ వరకు వచ్చేళ్ళకి వాళ్ళు సైబర్ సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా తీసుకుంటే ముఖ్యంగా వాళ్ళు ఏదేదో కోడెడ్ కీవర్డ్ ఉంటుందంట. ఆ కీవర్డ్ను కూడా హ్యాక్ చేసి అతను మొత్తం సినిమా అంతా డౌన్లోడ్ చేసి అక్కడ పెడుతున్నాడు. సో బెస్ట్ ఏంటంటే అది సైబర్ సెక్యూరిటీ ల్యాబ్స్ కిందనే కన్సిడర్ చేయొచ్చు అన్నట్టు. సో అతను హ్యాక్ చేస్తున్నాడు, టాలెంటెడ్ క్యాండిడేట్, నో ప్రాబ్లం. బట్ ఈ సోకాల్డ్ ఎవరైతే ఫిల్మ్ డేటా ఏదైతే థియేటర్స్కు వెళ్తుంటుంది కదా కోడెడ్ వర్డ్ కింద. సో నేను ఏం చెప్తానంటే ముఖ్యంగా సోకాల్డ్ వెబ్సైట్లు ఎక్స్పర్ట్ చేత కావాల్సింటే నేను సహాయ సహకారాలు అందిస్తాను. నా దగ్గర చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఆ వెబ్సైట్లు హౌ మచ్ సెక్యూర్, ఎంత సెక్యూర్గా ఉంటాయి, డేటా ఎంత సెక్యూర్ ఉంటాయి, సో ఆ సెక్యూరిటీ డేటా ఇవన్నీ ప్రొవైడ్ చేయగలిగితే ఆ హ్యాకింగ్ పార్ట్ తగ్గించవచ్చు. కమింగ్ టు ఫిలింలో రికార్డ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా అది ఫిలిం ఏదైతే థియేటర్స్ యాజమాన్యం వాళ్ళు కొద్దిగా జాగ్రత్త వహిస్తే అది తగ్గించవచ్చు. సో ఏదేమైనా కానీ ఐబొమ్మ రవి చేసినది ఖచ్చితంగా క్రైమ్ కిందకి వస్తుంది. ఈ ఇండియన్ ఏదైతే భారత చట్టాల ప్రకారం ఏదైతే చర్య తీసుకోవాలనుకున్నారో పోలీసు వాళ్ళు ఆ చర్య తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం అన్నట్టు. ఓకే సార్. అంటే ఈ సైబర్ క్రైమ్ జరిగితే అసలు ఎలా ఫిర్యాదు చేయాలి? అంటే ఓన్లీ ఫిలిం కి సంబంధించినవి కావచ్చు, చాలా మంది బలవుతున్నారు దానికి సంబంధించి. ఎలా ఫిర్యాదు చేయాలి? సో దానికంటే చెప్పబోయే ముందు ముఖ్యంగా సైబర్ ఇన్సూరెన్స్ అనేది కూడా ఒకటి ఉంది. సో నేనేం చెప్తున్నానంటే ఒకవేళ ఇలాంటి ఏదైనా వాళ్ళ ఫిలిం ఏదైనా ఆన్లైన్లో వచ్చిందంటే దే కెన్ వెరీ వెల్ ఇన్సూర్ అన్నట్టు. లైఫ్ ఇన్సూరెన్స్ ఎట్లుంటుందో ప్రాపర్టీ, ఇంటలెక్చువల్ లేకపోతే సైబర్ ఇన్సూరెన్స్ చాలా కంపెనీస్ ఇస్తున్నాయి. సో బెస్ట్ ఏంటంటే సోకాల్డ్ మూవీ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సైబర్ ఇన్సూరెన్స్ చేసుకోవడము అండ్ దేర్ సైట్స్ ఏవైతే డాటా స్టోర్ అయి ఉంటుందో అవి జాగ్రత్తగా ఉంచుకోవడము, సైబర్ సెక్యూర్గా ఉంచుకుంటే మంచిదని నేను సలహా ఇస్తున్నాను. ఈవెన్ ఇట్ ఈజ్ ఏ గుడ్ వన్ అన్నట్టు. సో మీరు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సైబర్ క్రైమ్స్ జరిగితే ఎలా రిపోర్ట్ చేయాలి, ఏం చేయాలి అనేది.
సో ఎలా రిపోర్ట్ చేయాలి, ఏం చేయాలి అనే దానికంటే ముందు ఆ సైబర్ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తే చాలా బెటర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్, ముళ్ళు దొక్కినాం అనుకోండి, కుచ్చుకుంటుంది మామూలుగా. అది మీరు దొక్కినా కుచ్చుకుంటుంది, నేను దొక్కినా కూర్చుంటుంది. సైబర్ నేరస్తులు అలాంటి వాళ్ళే. సో వాళ్ళలో చిక్కకూడదు. ఇప్పుడు భౌతిక నేరాలు ఉన్నాయి. ఒక పర్సు దొంగతనం జరుగుతుంది, లేకపోతే ఒక చైన్ స్నాచింగ్ దొంగతనం జరుగుతుంది, మన సహకారం లేకుండా జరుగుతుంది. అదే సైబర్ నేరాల్లో 99% నేరాలు మన సహకారంతోనే జరుగుతాయి. ఎందుకు మన సహకారంతో జరుగుతాయంటే, మనం సహకరిస్తున్నట్లు మనకు తెలియకపోవడం వల్ల, సైబర్ నేరాల మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల. సో మనం ముఖ్యంగా మన తల్లిదండ్రులు అంటే పూర్వము అప్పుడు ఈ సైబర్ ప్రపంచం ఇవన్నీ లేవు. సో మనం మన పిల్లలకి ఇంట్లో కానీ లేకపోతే సంస్థల్లో మనకు కానీ సైబర్ నేరాల మీద ఎక్కడైనా అవగాహన కల్పిస్తున్నారా? సో మనం మన పిల్లలకి కత్తి గురించి, కరెంటు గురించి, పాము గురించి, పుట్ట గురించి అవగాహన కల్పించాం. సైబర్ నేరాల నుంచి ఎక్కడ అవగాహన కల్పించలేదు. దాని ద్వారా ఇళ్ళకే తెలియనప్పుడు వాళ్ళ పిల్లలకి ఖచ్చితంగా తెలియదు. సో సంస్థల్లో తెలియజెప్పట్లేదు, ముఖ్యంగా విద్యాలయాల్లో. సో విద్యాలయాల్లో విద్యార్థుల తల్లిదండ్రులకు, అదే సంస్థల్లో అయితే వాళ్ళ ఉద్యోగులకు అండ్ వినియోగదారులకు కూడా సైబర్ నేరాల మీద సరైన అవగాహన కల్పిస్తే వాళ్ళ ఎవరైతే పరిధిని వాళ్ళని కాపాడుకోవచ్చు. అంటే సార్ మీరు చెప్తున్నట్లు గుర్తించాలంటున్నారు. అసలు ఎలా గుర్తిస్తాం మనం? సామాన్యులకి అసలు ఎలా తెలుస్తుంది? అదే చెప్తున్నా లేదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దోమతెరలు ఉన్నాయి, దోమతెర కట్టుకుంటామా లేదా? సో అట్లనే ఈ సైబర్ నేరాలు జరుగుతున్నట్లు కంటిన్యూస్గా మనం న్యూస్ పేపర్లోనూ లేకపోతే ఇట్లా వీడియోలోనూ టీవీలోనూ ఖచ్చితంగా మనం చూసినామనుకోండి, మీకు తెలుస్తుంది రెగ్యులర్గా ఎలా జరుగుతుంది, ఏమేమి క్రైమ్స్ జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు బెంగళూరులో ఒక ఆమె 32 కోట్లు నష్టపోయింది అన్నాడు, డిజిటల్ అరెస్ట్. రీసెంట్గా ఒక సినిమా హీరో నాగార్జున గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు డిజిటల్ అరెస్ట్లో ఇబ్బంది పడినారని చెప్పి నిన్న టీవీ ప్రకటన ద్వారా తెలియజేసినారు అన్నట్టు. సో ఇదే డిజిటల్ అరెస్ట్లో ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ 58 కోట్లు నష్టపోయినాడు అన్నట్టు. సో ఒక డాక్టర్ 19 కోట్లు నష్టపోయినాడు. అట్లనే ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టరు 25 కోట్లు నష్టపోయింది. సో ఇవన్నీ జరుగుతున్నాయి, అసలు డిజిటల్ అరెస్ట్ లేదు అని పోలీసులు క్లియర్గా చెప్తున్నారు. బట్ స్టిల్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే జనాలకి యాక్చువల్గా సైబర్ నేరాలపై అవగాహన లేకపోవడం వల్ల అన్నట్టు. సో డిజిటల్ అరెస్ట్ గురించి మీరు చెప్పేది కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చెప్పింది, అండ్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు, ఈవెన్ సీఎంలు చెప్పారు. సో వాళ్ళు ఖచ్చితంగా సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకున్నప్పుడే ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ చాలా ఈజీగా కంట్రోల్ చేయొచ్చు. సైబర్ నేరాలు 100 రకాలు ఉన్నాయి, అందులో 10-15 రకాలు బాగా జరుగుతున్నాయి. సో ఈ 10-15 రకాల సైబర్ నేరాలు జరగడానికి కారణాలు 5 ఏంటంటే అత్యాశ, అమాయకత్వము, కామము, భయము, ఒంటరితనము. సో ఈ 5 కారణాల గురించి సంపూర్ణ అవగాహన ఉంటే సైబర్ నేరాల్లో వాళ్ళు ఇబ్బంది పడరు. అండ్ ఖచ్చితంగా వాళ్ళకు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంట్లో డిస్కస్ చేయాలి.